బ్యాంక్ నిఫ్టీ 11.5% పెరిగింది ఈ 4 డేస్లో. సో మంచిగానే 3% అబోవ్ పెరిగింది అనుకోవచ్చు. ఏదేమైనా ఫుల్ లెంత్గా మళ్ళీ బ్యాంక్ బూలిష్ అవ్వాలి అంటే మీకు 58,900 క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే 58,900 క్రాస్ అయిందో దెన్ నెక్స్ట్ 61,700 అంతకుముందు హై. సో ఆ హై క్రాస్ అయిపోయి 63,500 వరకు రావచ్చా అంటే ఇవన్నీ ఈ పారామీటర్స్ గ్లోబల్ ఇష్యూస్ అన్ని సెటిల్ అయ్యి కన్సర్న్స్ అన్ని పాజిటివ్ అయితే డెఫినెట్గా 63,500 అనేది బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశం ఉంది. బ్యాంకుల్లో ఎవరన్నా ఉన్నా అమ్మాల్సిన పని లేదు. ఏదైనా కొనాలన్నా కొంచెం చూసి ట్రెండింగ్ చూసి అక్కడ లాంగ్ టర్మ్ కనుక పెట్టుకుంటే డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఏవైనా మంచి మూమెంట్ ఉన్నాయి, అంతకుముందు గ్రోత్ ఓరియంటెడ్ బిజినెస్ బాగుండి ఆర్బీఐ కూడా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చి ఆ బ్యాంక్ మీద సో ఎన్పిఏ తగ్గి ఇలాంటి బ్యాంకులన్నీ లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మంచిది. ఏదో కదలకుండా తోసినా ముందుకెళ్ళని బ్యాంకులు కొన్ని ఉంటాయి. జనాల దగ్గర డబ్బులు తీసుకుంటా ఉంటారు, మరి అవన్నీ ఇటుపోతాయి కూడా అర్థం కాదు. ఛార్జీలు అవి వేస్తూ ఉంటారు, మళ్ళీ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటాయేమో. మరి ఎందుకని వాళ్ళకి ఎన్పిఏలు ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ ఎక్కువ రావు, వచ్చినాయి అన్ని కరిగిపోతాయి. సో అలాంటి బ్యాంకులు ఎంత తోచినా ముందుకు పోవు. అలాంటి బ్యాంకులు అసలు ముందు చూసుకోవద్దు. అలాంటి బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొద్దు. అంటే మన ట్రెండింగ్ మనకు తెలుస్తుంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోకూడదు అనేది తెలుసు. కాబట్టి మంచి మంచి బ్యాంక్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయినాయి కిందకు వచ్చినప్పుడు అలాంటి బ్యాంక్స్ కొనుక్కుంటే 63,500 వరకు ఆగితే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 63 నుంచి 63,500 వరకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఆ 500 పాయింట్లో. సో అక్కడ కొంచెం కన్సాలిడేషన్ తీసుకొని కొంచెం రీట్రేస్మెంట్ తీసుకునే అవకాశం ఉందంట. ఆ లెవెల్లో తీసుకునే అవకాశం ఉంది. బట్ ఆ లెవెల్కి వెళ్ళాలంటే నానా కష్టాలు పడుతుంది, నానా తంటాలు పడుతుంది ట్రంప్ వల్ల. సో ఆ డాన్సులు అన్నీ అయిపోయి కొంచెం ముందుకు రావాలంటే ఈ లెవెల్ దాటాలంటే కొంచెం సెటిల్ అయితే ఇష్యూస్ సెటిల్ అయిపోతే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.